పాములు అనగానే చాలా మందికి భయం వేస్తుంది. వాటి విషం నాడీ వ్యవస్థపై దాడి చేసి త్వరగా ప్రాణాలు తీస్తుంది. పాములు సులభంగా దాక్కుంటాయి కాబట్టి వాటిని గుర్తించడం కష్టం. మన ఇంటి చుట్టూ కొన్ని వస్తువులు ఉన్నప్పుడు పాములు సులభంగా మన ఇళ్లలోకి వస్తాయి. ఆ వస్తువులను తొలగిస్తే మనం పాములకు దూరంగా ఉండొచ్చు. తోటలల్లో, చెరువులు, చిన్న నీటి వనరులో కప్పలను, కీటకాలను ఆకర్షిస్తాయి. ఇవి పాములకు ఆహారం. నీటి వనరులలో పెరిగే తామర, లిల్లీ వంటి మొక్కలు పాములకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. పాములు ఈ మొక్కల మెత్తని కాండాలతో నీటిలో నివసించడానికి ఇష్టపడతాయి. దట్టమైన నేల కప్పే మొక్కలు. నేలపై దట్టంగా పెరిగే గడ్డి, ఇంగ్లీష్ ఐవి లేదా పెరివింకిల్ వంటివి పాములకు వాటి ఆహారానికి మంచి దాక్కునే ప్రదేశాలను అందిస్తాయి. ఈ దట్టమైన ఆకులు పాములకు సురక్షితమైన, చల్లని, తేమతో కూడిన వాతావరణాన్ని ఇస్తాయి. దట్టమైన చెట్లు, పొదలు, బెర్రీ పొదలు చిన్న జంతువులు, పక్షులు, కీటకాలను ఆకర్షిస్తాయి. ఇవి పాములకు ఆహారంగా మారతాయి. ఈ పొదల యొక్క దట్టమైన ముళ్ల స్వభావం పాములకు అద్భుతమైన ఆశ్రయాన్ని అందిస్తుంది. అలాగే ఎత్తైన గడ్డి ఉన్న ప్రాంతాల్లో ఎలుకలు ఉంటాయి. అవి కూడా పాములకు ఆహారం. తోటలో సేంద్రియ ఎరువుల కోసం ఆకు కుప్పలను పోగు చేస్తారు. అవి కుళ్ళిపోయి తేమగా మారతాయి. అలాగే ఎలుకలతో సహా అనేక తెగుళ్లు అక్కడికి సులభంగా చేరుకుంటాయి. ఈ కుప్పలు పాములకు ఇష్టమైన ప్రదేశాలుగా మారతాయి. కుళ్ళిన పదార్థం వేడిని ఉత్పత్తి చేస్తుంది. అది పాములను మరింత ఆకర్షిస్తుంది.